హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి హర్షవర్ధన్కి సంబంధించిన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఫస్ట్ యానివర్సరీ పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి ఇంటి నుండి బయటకు వెళ్తుంది. దీక్ష రమాదేవితో, అత్తయ్య మన ఇంట్లోనే మనం గెస్ట్లా రావడం ఏంటి, ఇదేదో నాకు తేడాగా అనిపిస్తుంది అని అంటుంది. నేను అలాగే అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో అని మనసులో మాత్రం ఆ చంద్రిక, చామంతి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. పని వాళ్ళని ఇంట్లో ఉంచడం ఏంటి, మమ్మల్ని బయటికి పంపించడం ఏంటి, ఒకవేళ చామంతి పేరుపైనే ఈ ఆస్తుందా అని ఆలోచనలో పడతారు రమాదేవి. ఇంకలా గెస్ట్స్ అందరూ లోపలికి వస్తూ ఉంటే ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పార్టీకి అలౌ చేస్తారు చామంతి అండ్ ప్రేమ్. అలా ఇంకా చంద్రిక వచ్చిన గెస్ట్స్ అందరికీ కూల్ డ్రింక్స్ అండ్ టీ కాఫీ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే రమాదేవి చంద్రిక వేలికి ఉన్న ఇంక్ మార్కుని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంకా చంద్రిక ఏమో అలా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారో అప్పుడే చంద్రిక హర్షవర్ధన్ కోసం కాఫీ తీసుకుని వస్తుంటే, చంద్రిక ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి. మన కంపెనీకి ఒక పెద్ద డీల్ వచ్చింది, అది ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది. 100 మిలియన్ క్యాష్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి 51% 51% షేర్ ఎవరికైతే ఉందో వాళ్ళ సంతకం కానీ లేకపోతే థంబ్ ఇంప్రెషన్ కానీ ఖచ్చితంగా ఉండాలి అన్నారు అని అంటారు. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నారండి, నాకేమీ అర్థం కాదు కదా అని అంటుంది. చంద్రిక, నీకు ఒక నిజం తెలుసా, నేను 51% ఆస్తిని రాసింది నీ పేరుపైనే అని అంటారు. ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. అయ్యో ఏవండి, నా పేరు మీద అని అంటుంది. చంద్రిక, నువ్వేం కంగారు పడద్దు, ఏది ఏం జరిగినా నేను చూసుకుంటాను. కాబట్టి రా, నువ్వు సైన్ చేయని చెప్పి ఇంక తనతో థంబ్ ఇంప్రెషన్ పెట్టుకుచ్చుకొని అక్కడి నుండి పంపించేస్తారు హర్షవర్ధన్. అదంతా గుర్తు చేసుకుంటూ కిచెన్లో తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది చంద్రిక. అదే టైంకి రమాదేవి చంద్రిక దగ్గరికి వస్తుంది. ఏయ్ ఏంటే అంటే 51% ఆస్తిని నువ్వు రాయించుకున్నావా? మేము ఎవరి పేరుపై ఆస్తి రాసామని కొట్టుకు చేస్తుంటే నువ్వు ఇంత సైలెంట్గా ముంగిలా ఉండి ఆస్తి రాయించుకుంటావా? ఏం మాయ చేసావే హర్ష అని చెప్పు అని అడుగుతుంది. అమ్మగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు, నేనేం మాయ చేయలేదు. ఏయ్ నాటకాలు ఆడకు, ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తా. మర్యాదగా చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగేసరికి అమ్మగారు, నాకు ఈ విషయం నిజంగా తెలియదండి అని అంటుంది చంద్రిక. నిన్నిలా కాదే, నిన్ను చంపేస్తే ఆస్తి ఎవరికి వెళ్తుందో చూస్తా. నువ్వు చచ్చాక ఆస్తి నా పేరు మీదకి నీ వేలి ముద్రలో వేచిపిస్తా. అప్పుడు బాగుంటుంది నీకు అని చెప్పి ఇంకా అలా రమాదేవి కత్తి తీసుకొని చంద్రికని పొడవబోతుంటే, ఆగండి అమ్మగారు అని ఒక వాయిస్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి చామంతి నడుచుకుంటూ వస్తుంది. చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. ఏంటి, నువ్వు చెప్తే నేను ఆగుతాననుకుంటున్నావా అని అంటారు. అమ్మగారు, నేను ఈ ఇంటి పని మనిషిగా మాట్లాడట్లేదండి, ఈ ఇంటి కోఆర్డినేటర్గా మాట్లాడుతున్నాను అండ్ ఒక లా స్టూడెంట్గా మాట్లాడుతున్నాను. మీరు చంద్రిక అత్తని హత్య చేయాలనుకుంటున్నారా? అంటే తన్ని చంపేయాలి అనుకుంటున్నారు అంతే కదా? సరే చంపేయండి, కానీ మీరు జీవితాంతం జైల్లో ఉండేలాగే ప్రవర్తిస్తున్నారు అని అంటుంది చంద్రికతో. బిఎన్ఎస్ సెక్షన్ 103 ప్రకారం మర్డర్ చేస్తే ఆ చేసిన వాడికి జీవిత ఖైదు లేకపోతే ఉరిశిక్ష పడుతుంది. లేదు, నేను ప్రయత్నించాను అంటే కూడా మీకు తగిన శిక్ష పడుతుంది. మీరు ఏ డబ్బు కోసమైతే ఆశపడుతున్నారో, ఏ ఆస్తి కోసమైతే ఆరాటపడుతున్నారో అది మీకు కాకుండా పోతుంది అని అంటుంది. ఏయ్ ఏంటి, బెదిరిస్తున్నావా? సాక్ష్యం ఎక్కడా? నేనే చంపుతానని సాక్ష్యం ఎక్కడా అని అడుగుతుంది. ఇదిగో ఇక్కడ అని మొబైల్ ఫోన్ చూపిస్తుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. ఇది అని అంటుంది. అవును, మీరు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయింది,
మీరు చేసినదంతా ఈ వీడియోలో రికార్డ్ అయింది. మీరిప్పుడు ఆ కత్తిని కింద పడేయకపోతే అమ్మగారు, నేను నిజం చెప్తున్నాను, ఇది ముఖ్యంగా పెద్దయ్య గారికి చూపిస్తాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వాట్సాప్లో సెండ్ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. చెప్పండి, జైలా లేకపోతే కంఠమనేని ఇంటి కోడలిగా రమాదేవిగా ఉంటారా? చెప్పండి చెప్పండి అమ్మగారు అని అడుగుతుంది. ఏయ్, నిన్ను చదివించినందుకు నాకే సెక్షన్లు చెప్తావా? నిన్ను కనీసం నువ్వు దేనికి పనికి రాకుండా ఇంట్లో పని చేసుకుంటుంటే కష్టపడి చదివించినందుకు పోనీలే అని నీకు చదువు భిక్ష పెట్టినందుకు ఇంతలా నన్ను అనుమానిస్తావా, అవమానిస్తావా అని అంటుంది రమాదేవి. అమ్మగారు, మీరు నాకేమి చదువు భిక్ష వేయటం లేదండి. ఒకటి, హర్ష అయ్య గారు నాకు చదువుకోవడానికి కాలేజ్లో సీట్ ఇప్పించారు. దాని తర్వాత ప్రతి సెమిస్టర్కి మూట్ కోర్టులో కేసు గెలిచి నా స్కాలర్షిప్ నేనే కట్టుకుంటున్నాను. ముఖ్యంగా మీ దయ ఇందులో ఏమీ లేదు. ఇంకొకసారి అలా అనకుండా ఉండండి. అత్త, రా వెళ్దాం అని ఇంకలా చామంతి చంద్రికని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. రమాదేవి, చంద్రిక, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి చేసైనా ఆస్తి నా పేరు మీదకి రాపించుకుంటా అని కోపంతో రగిలిపోతుంది రమాదేవి. ఇంకలా పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే అరుణ్ రోజా మాత్రం, సార్, ఖచ్చితంగా మైక్లో మీ గురించి అనౌన్స్ చేస్తారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ అగ్రిమెంట్పై సైన్ చేసి రావాలి. అందుకే మీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకున్నాను. ఇదిగోండి సార్ పెన్ అని ఒక కాస్ట్లీ పెన్ ఇస్తుంది. థ్యాంక్ యూ రోజా అని ఆ పెన్ తీసుకొని ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అలా అరుణ్. ఇంకా అలా పార్టీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. డాడ్, పార్టీలో అగ్రిమెంట్ గురించి చెప్పలేదేంటి అని అడుగుతాడు అరుణ్. అదేంట్రా, ఆల్రెడీ సంతకం పెట్టించేసి వాళ్ళకి ఇచ్చేశాను కదా, ఇంకేంటి అని అంటారు. డాడ్, అవునా, ఎప్పుడు డాడ్ అని అంటారు. అరుణ్, నేను నీకు చెప్పాను కదా సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తావు కాబట్టి పార్టీలో సంతకం పెట్టిస్తానని. అలాంటిది ఎందుకు ఎందుకు నువ్వు ఇంతలా మర్చిపోయావు? సరే, నాకు నిద్ర వస్తోంది, బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి నిద్రపోతాను అని అలా ఇంకా హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అరుణ్ అండ్ రోజా ఇద్దరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఛ, ఇదేంటి ఇదేంటి సార్, మావయ్య గారు ఇంత పెద్ద ప్లాన్ వేస్తారని అస్సలు అనుకోలేదు. మన దగ్గరికి వచ్చి మనతో మంచిగా మాట్లాడి మన మీదే అందరికీ డౌట్ వచ్చేలా చేసి ఇప్పుడేమో ఆస్తి పేపర్లపై సైన్ చేయించేశాను అంటున్నారు. ఖచ్చితంగా ఇదేదో జరుగుతుంది సార్ అని అంటుంది రోజా. అవును రోజా, ఖచ్చితంగా వాళ్ళెవరో నేను తెలుసుకోకుండా ఉండను అనేసరికి అప్పుడే రమాదేవి అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. రమాదేవిని చూస్తూ ఉంటుంది రోజా. సార్, నాకెందుకో మీ అమ్మగారిపైనే డౌట్ ఉంది సార్. ఎందుకంటే ఆవిడ చూసారా పార్టీలో ఎంత డల్గా ఉందో. అది మాత్రమే కాదు, ఎక్కడ మనకి ఈ విషయం తెలిసిపోతుందోనని ఆవిడ కావాలనే దాచిపెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. రండి సార్, వెళ్ళి నిలదీద్దామని రోజా అరుణ్ ఇద్దరు కలిసి రమాదేవి రూమ్కి వెళ్తారు. ఇంకా రమాదేవి అలా ఆలోచిస్తూ చంద్రిక పేరుపై ఉన్న ఆస్తి నా పేరుపైకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. మోమ్, ఏంటి మోమ్, ఏంటిది అని అడుగుతారు. ఏమైంది అరుణ్ అని అంటుంది. మోమ్, ఆ 51% ఆస్తి నీ పేరుపై రాశారనే విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి. అలా నీకెవరు చెప్పారు? నో, ఇట్స్ ఫేక్ అని అంటారు. నటించకండి అత్తయ్య గారు, మొన్న రాజమణిహారం విషయంలో కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారేంటి అని. రోజా, ఇంకొక్కసారి ఆ విషయం తీసుకొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను నిజం చెప్తున్నాను, ఆ 51% షేర్ నా పేరుపై రాయలేదు అని అంటుంది రమాదేవి. రాయకపోతే మీరు ఇంత కూల్గా ఎలా ఉంటున్నారు? అది మాత్రమే కాదు, మీతో మావయ్య గారు చాలా క్లోజ్గా మాట్లాడడాన్ని కూడా మేము గమనించాం. ఖచ్చితంగా మీ పేరు మీదే రాశారు. సార్, ఏం సార్ చూస్తున్నారు? అడగండి సార్. మీ మమ్మీ చూసారా ఎంతలా మిమ్మల్ని మోసం చేసిందో? నా అరుణ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ మీపై ఆవిడకి ఇంత కూడా ప్రేమ లేదు అని ఇంకా రోజా చెప్తూ ఉంటే రోజా అని గట్టిగా అరుస్తుంది రమాదేవి. అవును మోమ్, రోజా అన్న దాంట్లో తప్పేముంది? ఏ, నాపై నీకు ప్రేమ ఉండుంటే నువ్వు నాకు ముందే చెప్పేదానివి కదా, ఇప్పటి వరకు ఆశ పెట్టేదానివే కాదు. సరే మోమ్, ఆ ఆస్తి నాకెలా దక్కదో నేను కూడా చూస్తాను అనేలోపు రేయ్ అరుణ్,
నేను చెప్పేది విను. నిజంగా నా పేరుపై ఆస్తి లేదు, అది ఇంకొకరి పేరుపై ఉంది అని అంటారు. అంటే వాళ్ళెవరో నువ్వు తెలుసుకున్నావా మామ్ అని అడుగుతారు. అవును, తెలుసుకున్నాను అని అంటుంది. అయితే ఇంకేంటి మామ్, చెప్పు ఎవరు వాళ్ళు అనేసరికి ఇప్పుడు చంద్రిక పేరు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటత్తయ్య గారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే ఇంతకు ముందు మీరే కావాలని నాటకాలు వేసినట్టే అనిపిస్తుంది. మీరే కావాలని మమ్మల్ని డైవర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది అని అంటారు. లేదు, నాకంత కర్మేమి పట్టలేదు. నిజమే కదా మీకు కావాలి? హర్షవర్ధన్ 51% ఆస్తి రాసింది చంద్రిక పేరుపై అని అంటుంది. ఒక్కసారిగా అరుణ్ రోజా ఇద్దరు షాక్ అయిపోతారు. మామ్, వాట్? పని పని మనిషి పేరు పైన 51% షేర్స్ రాసారా? ఆవిడకి కనీసం ఎంత ఆలు కూడా రావు, అలాంటిది ఆవిడకి రాసారా? నో, ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని డాడీని అడుగుతాను అని చెప్పి ఇంక బయలుదేరుతూ ఉంటే అరుణ్ అరుణ్ ఆగరా అని అంటుంది. నేను ఆగను మమ్మీ అని చెప్పి ఇంకా అరుణ్ స్పీడ్గా చంద్రిక చంద్రిక అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా హర్షవర్ధన్ చంద్రిక అందరి కిందకు వస్తారు. అరుణ్ బాబు ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతారు. వద్దు, నటించద్దు, ఇంకా నీ యాక్టింగ్ చూడాలని నేనేం అనుకోవటం లేదు అని అంటుంది. ఏం చెప్తున్నారు బాబు అని అంటుంది. అబ్బబ్బబ్బా, ఆస్తంతా రాయించుకొని ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు చంద్రిక. నిజంగా ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే ఈ ఇంటితో క్లోజ్గా బాండింగ్ ఏర్పరచుకున్నావు అన్నప్పుడే అనుమానించాల్సింది. ఇక్కడి వరకు వచ్చేసింది. ఏం చేసావు? మా మావయ్య గారికి ఏం మత్తు మందిచ్చి ఇలా ఆస్తి రాయించుకున్నావు అని అడుగుతారు. ఇంకా ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది చంద్రిక. సార్, ఇంకా మాట్లాడుతున్నారేంటి సార్? ఇలాంటి వాళ్ళని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. గెంటేసే ముందు ఆస్తి పేపర్లని రాయించుకొనే గెంటేయాలి సార్ అని ఇంకా అలా అరుణ్ మెడ పట్టుకొని చంద్రికని బయటికి గెంటేస్తూ ఉంటే అలా ఇంకా తీసుకువస్తుందనమాట వెంటనే ఆస్తి పేపర్లని. తనైతే రమాదేవి ఇంక తీసుకొచ్చి ఏయ్ సంతకం పెట్టు పెట్టు అని గట్టిగా అడుగుతూ ఉంటే నేను పెట్టను అని గట్టిగా చెప్తుంది చంద్రిక. అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా వస్తాడనమాట వెంటనే హర్షవర్ధన్. వచ్చి చూస్తూ ఉంటాడు. చంద్రిక అని పాపం పడిపోతున్న చంద్రికని పట్టుకుంటారు హర్షవర్ధన్. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు అరుణ్ అని చెప్పి అరుణ్ చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే అరుణ్, డాడ్, ఒక పని మనిషి కోసం నన్ను నన్ను కొడుతున్నారా అని అడుగుతారు. ఎవర్రా పని మనిషి, ఎవరు పని మనిషి, తను ఎవరో తెలుసా అననేలోపు బాబు వద్దు అని అంటుంది చంద్రిక. వద్దు చంద్రిక, ఇక్కడ వరకు సిచ్యువేషన్ వచ్చిందంటే అది కేవలం నా తప్పే. నేను మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలి అనుకోవటం లేదు. చెప్తాను. రేయ్, తనెవరో తెలుసా? తను నీ కన్న తల్లి అని అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా అరుణ్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట అరుణ్. డాడ్, ఏమంటున్నారు మీరు అని అడుగుతారు. అవునరా, నేను చెప్పేది నిజం. తను నీ కన్న తల్లి. నువ్వు నువ్వు ఇదిగో ఈ ప్రేమ్ ఇద్దరు చంద్రిక కొడుకులే. చంద్రిక నా మొదటి భార్య అని గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.